రాక్షసులందరి సమక్షంలో శూర్పణఖ శూరుడైన ఖరుడిని అవమానించగా వెంటనే అతడు కోపంతో ఆమెతో, సోదరీ, నీకు జరిగిన ఈ తీరని అవమానం వలన నాలో కోపం పెరిగిపోతోంది. రాముడు మామూలు మనిషి, పైగా తక్కువ ఆయుష్షు కలవాడు. నా పరాక్రమం ముందు అతడొక లెక్క. అతడు నేడు ప్రాణాలు కోల్పోవటం ఖాయం. అతని తమ్ముడైన లక్ష్మణుడిని కూడా ఈరోజే యమపురికి పంపుతాను. కాబట్టి నీవు భయాన్ని వదులుకో, కన్నీరు తుడుచుకో. అల్పాయుష్కుడైన ఆ రాముడిని నా గండ్రగొడ్డలితో యుద్ధభూమిలో ఈరోజే చంపుతాను. అతని వేడి రక్తాన్ని నీవు తాగగలవు అని అతడు పలకగానే ఆ దుష్ట రాక్షసి ఎంతో పొంగిపోయి తన సోదరుడిని పొగడ్తలతో ముంచెత్తింది. ఆ ఖరాసురుడు తన సేనాధిపతి అయిన దూషణుడితో, సేనాపతి, మన సైన్యంలోని 14,000 మంది యోధులు ఎల్లప్పుడూ నా కనుసన్నలలో మెలుగుతుంటారు. ఆ రాక్షస వీరులు చాలా వేగంగా కదలగలరు, బలశాలురు, యుద్ధరంగంలో వెన్నుచూపనివారు. వారు నల్లటి మేఘాల వలె ఉంటారు. రూపంలో శత్రువులకు భయంకరులు, పగవారిని కనికరం లేకుండా తునుమాడేవారు. దుష్టావేశంతో ప్రాణిహింస చేయడంలో సిద్ధాస్తులు. బలశాలురలో ముందుండేవారు. పెద్ద పులుల వలె ధైర్యం గలవారు. పెద్ద పెద్ద ప్రాణులను సైతం మింగివేయగల విశాలమైన నోళ్లు గలవారు. చాలా పరాక్రమవంతులు. అటువంటి మన రాక్షస యోధులను నానా విధాలైన వాహనాలపైన మరియు వివిధాలైన ఆయుధాలతో యుద్ధానికి సిద్ధం చెయ్యి. వెంటనే నా రథాన్ని సిద్ధం చెయ్యి. మరియు ధనుస్సులను, పదునైన బాణాలను, చిత్రవిచిత్రమైన ఖడ్గాలను, బల్లెములను, వివిధాలైన ఇతర ఆయుధాలను అందులో చేర్చు. యుద్ధ విద్యలలో అజేయుడినైన నేను దుష్టుడైన ఆ రాముడిని చంపడం కోసం చాలా బలవంతులైన పులస్త్య వంశానికి చెందిన యోధులకు ముందు భాగంలో నిలిపి యుద్ధానికి వెళ్లదలుచుకుంటున్నాను అని అనగా, దూషణుడు, అయ్యా, సూర్యుడి వలె ప్రకాశిస్తున్న రథానికి రంగురంగుల గుర్రాలను కట్టాను. అది మీ కొరకు సిద్ధంగా ఉంది అని తెలిపాడు. ఆ రథం మేరుపర్వత శిఖరం వలె ఎత్తైన ఆకారం కలిగి మేలిమి బంగారంతో అలంకరించబడి ఉంది. దాని చక్రాలు బంగారంతో తయారు చేయబడినవి. అది చాలా విశాలంగా వైఢూర్యాలు పొదగబడి చేపలు, పువ్వులు, చెట్లు, కొండలు, సూర్యచంద్రులు, పక్షుల గుంపులు, చుక్కలు మొదలైనవి బంగారంతో చెక్కబడి శుభకరంగా కనువెందుగానిస్తూ ఉంది. అందులో ఖడ్గాలు మొదలగు ఆయుధాలు భద్రపరచబడినవి. చక్కగా శబ్దించు గంటలు, మువ్వలు ఆ రథానికి అమర్చబడి దానికి మంచి జాతి గుర్రాలు కట్టబడి ధ్వజపతాకములు శోభిల్లుతూ ఆ రథం ఉంది. రథాన్ని ఆ ఖరాసురుడు యుద్ధావేశంతో వెంటనే ఎక్కాడు. అప్పుడు చాలా పరాక్రమశాలురైన రాక్షస యోధులు ఖరుడు రథంపై కూర్చోవడాన్ని గమనించి వారు ఆ రథానికి మరియు మహాబలశాలి అయిన దూషణుడికి చుట్టూ చేరి నిలిచారు. ఖరుడి యుద్ధ సన్నద్ధతను గమనించిన రాక్షస యోధులందరూ గొప్ప ధనుస్సులు, దృఢమైన కవచాలు, పదునైన ఆయుధాలు, ధ్వజాలను ధరించి అక్కడ చేరగా రథమునందు కూర్చొనియున్న ఆ రాక్షసుడు, యుద్ధమునకు బయలుదేరండి అని వారికి ఆజ్ఞలిచ్చాడు. వెంటనే ఆ సైన్యం యుద్ధోత్సాహంతో పెద్ద శబ్దాలను చేస్తూ జనస్థానం నుండి చాలా వేగంగా బయలుదేరింది. శత్రుభయంకరులైన 14,000 మంది రాక్షస యోధులు ఇనుపగుదియలు, అడ్డకత్తులు, శూలాలు, వాడి అయిన గండ్రగుడ్డళ్ళు, ఖడ్గాలు, చక్రాలు చేతబట్టిరి. ఇంకను వారు మెరుస్తున్న చిన్న చిన్న గదలు, బల్లెములు, గొప్ప గొప్ప ధనుస్సులు, వివిధములైన గదలు, నానావిధములైన ఖడ్గాలు, ఇనుప పొన్నులు గల రోకళ్ళు, వక్రాయుధాలను ధరించియున్నారు. యుద్ధోత్సాహంతో ముందు భాగంలో పరుగులు తీస్తుండగా ఖరుడి రథం కూడా వారికి వెనుక తిన్నగా సాగిపోతోంది. అప్పుడు సారథి బంగారు ఆభరణాలతో అలంకరించబడిన ఆ రంగురంగుల గుర్రాలను యుద్ధయాత్రకై ఖరుడి ఆదేశానుసారము నడిపిస్తున్నాడు. శత్రువును వధించుటకై తహతహలాడుతున్న ఖరుడిలో కోపం కనపడుతూ అతడు మృత్యుదేవతలాగా భయంకరంగా ఉన్నాడు. ఆ రాక్షస సైన్యం బయలుదేరి వెళ్తుండగా బూడిద రంగులో దట్టంగా మేఘాలు అశుభసూచకంగా రక్తధారలను వర్షించాయి. నల్లటి వర్ణం కలిగిన ఆకాశంలో సూర్యుడు చుట్టూ ఎర్రని రంగుతో ఒక పరివేశం ఏర్పడింది. అది కొరవిని త్రిప్పగా ఏర్పడే చక్రంలాగా కనిపిస్తూ ఉంది. తరువాత ఖరుడి రథంపై భాగంలో బంగారు దండంతో ఉన్న ఎత్తైన పతాకాన్ని ఒక గ్రద్ద సమీపించింది. అది భయంకరంగా ఉంది. ఆ గ్రద్ద పతాకం చుట్టూ తిరిగి దానిపై నిలిచింది. చెవికి కఠోరంగా అరిచే క్రూర మృగాలు, పక్షులు వారు వెళుతున్న ప్రదేశాన్ని సమీపించి నానా విధాలుగా వికృత స్వరాలను చేశాయి.
పగటి సమయంలో వికృత స్వరాలతో భయం పెడుతూ నక్కలు రాక్షసులకు అమంగళమును సూచిస్తూ కర్ణకఠోరంగా కూశాయి. నక్కల కూతలు యుద్ధ విషయంలో అశుభ సూచకాలు. అవి త్వరలో సంభవించే అపజయాలను తెలుపుతాయి. అటువంటి నక్కలు నిప్పులు గ్రక్కుతున్న ముఖాలతో ఖరుడి సేనలకు అభిముఖంగా చేరి భయంకరంగా కూశాయి. సూర్యకాంతులను కప్పివేయనంతగా ధూళితో కూడిన పెనుగాలులు వీచాయి. రథంపై కూర్చొనియున్న ఖరుడి యొక్క ఎడమ భుజం అదిరింది. అతనికి గొంతు పెగల్లేదు. మాటలు తడబడ్డాయి. అతడు అన్ని వైపులా పరికించి చూస్తుండగా కన్నులలో నీళ్లు నిండాయి. నొసటి బాధ ఏర్పడింది. అయినా సరే మూర్ఖుడైన అతడు యుద్ధయాత్ర నుండి వెనుదిరగలేదు. భయంకరంగా వరుసగా చెలరేగిన ఆ అశుభ సూచకాలను చూసిన వెంటనే ఖరుడు గర్వంతో నవ్వుతూ రాక్షస యోధులందరినీ ఉద్దేశించి, బలవంతుడు దుర్బల శత్రువులను కొంచెము కూడా లెక్క చేయడు. అలాగే ఈ సందర్భంలో మనకు పరంపరగా వచ్చిపడిన మహోత్పాతములు ఎంతగా భయం కలిగించినా ధైర్యశాలినైన నేను వాటిని ఏమాత్రం పట్టించుకోను. నేను తలచుకుంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలను సైతం నా వాడి బాణాలతో రాలగొడతాను. నాకు కోపం వచ్చిందంటే యముడిని కూడా మట్టి కలుపుతాను. రాముడిని లక్ష్మణుడిని నా బాణాలతో చంపకుండా తిరిగిరాను. శూర్పణఖను అవమానించడం కారణంగా రణరంగంలో రామలక్ష్మణులు మరణించడం ఖాయం. అప్పుడు శూర్పణఖ ఆ ఇద్దరి రక్తాలను కడుపారా త్రాగుతుంది. నేను చేసిన అన్ని యుద్ధాలలోనూ పరాజయమనే మాటే ఎరుగను. ఐరావతాన్ని వాహనంగా కలిగి వజ్రాయుధన్ను తన శస్త్రంగా ధరించిన ఆ దేవేంద్రుణ్ణి సైతం నేను కోపగిస్తే రణరంగంలో తుడముట్టించగలను. ఇక మామూలు మనుషులైన రామలక్ష్మణులు నాకొక లెక్క అంటూ ఖరాసురుడు అనగా చావుమూడి మూర్ఖత్వం వలన ఆ రాక్షస యోధులందరూ ఖరుడి గర్జనను విని సంతోషంతో చాలా పొంగిపోయారు. ఇంతలో ఋషులు, దేవతలు, గంధర్వులు, సిద్ధచారణులు ఆ యుద్ధాన్ని చూడగోరి ఆకాశంలో అక్కడికి చేరి ఒకరికొకరు పరస్పరము ఇట్లా మాట్లాడుకున్నారు: శ్రీరాముడు పులస్త్యవంశ బాలురైన ఈ రాక్షసులందరినీ చంపి జయము పొందగాక. ఆకాశంలో విమానాలలో ఉన్న దేవతలు, మహర్షులు ఈ యుద్ధంలో, రాబోయే యుద్ధాలలో శ్రీరాముని విజయ విశేషాలను చాలా కుతూహలంతో పలు విధాలుగా చర్చించుకుంటూ యుద్ధరంగంలో మరణించబోయే ఆ రాక్షస సేనను పరికించి చూశారు. మహాసైన్యంతో కూడిన ఖరుడు రథంపై వేగంగా ముందుకు సాగాడు. అతన్ని చూసి వెంటనే ఆ రాక్షస యోధులందరూ అతన్ని అనుసరించారు. స్యేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్వాస్యుడు, రుధిరాసనుడు అనే 12 మంది మహావీరులు ఖరుడి రథానికి చుట్టూ నిలిచి పయనిస్తున్నారు. అలాగే మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధి, త్రిశిరసము అను 4 సేనాపతులు దూషణుడి వెంట సాగిపోతున్నారు. ఆ రాక్షస వీరసేన యుద్ధోత్సాహంతో మిక్కిలి వేగంగా రాజకుమారులైన ఆ రామలక్ష్మణులను సమీపించింది. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.